హాయ్ ఎవ్రీవన్, నేను మీ పవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీపీకే షార్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. కంటెంట్ ఈస్ అవర్స్, ఎంటర్టైన్మెంట్ ఈస్ యువర్స్. ఈరోజు మన వీడియోలో 35 చిన్న కథ కాదు, ఈ మూవీ గురించి కొన్ని విషయాలు షేర్ చేస్తున్నాం. రివ్యూ అనగానే, ఎందుకంటే ఇటువంటి మంచి సినిమాకి రివ్యూ మైనస్లో లేదు. యాక్చువల్గా మనం ఏదో మరీ ఆలోచిస్తే తప్పించి మంచి సినిమా చూడాల్సిన సినిమా ఈ 35 మూవీ. సో ఈ మూవీకి డైరెక్టర్ నందకిషోర్ ఎమాని. అండ్ ఇంకా ఈ మూవీ గురించి చెప్పుకోవాలంటే మన రాణా గారు ఈ మూవీని ప్రజెంట్ చేశారు. సో ఇటువంటి ఇంత మంచి సినిమాని రాణా గారు ప్రజెంట్ చేసినందుకు ముందు రాణా గారికి అయితే ఒక హ్యాట్స్ ఆఫ్. ఈ మూవీలో మెయిన్ లీడ్స్లో నివేయ థామస్ మెయిన్ లీడ్. షీ ఈజ్ వన్ అండ్ ఓన్లీ లీడ్ ఇన్ ద మూవీ. ఆ మూవీ మొత్తం 2.5 hours తనే నడిపించింది నివేయ థామస్. సో నివేయ థామస్ కాకుండా ఇంకా విశ్వదేవ్ అండ్ గౌతమి, భాగ్యరాజ అండ్ చిన్నపిల్లలు ప్లస్ కృష్ణతేజ, వీళ్ళు కూడా ఉన్నారండి. ఎవరి క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళైతే చేశారు. చాలా మంచిగా ఉంది. అసలు ఈ మూవీ ఏంటి, ఈ కథ ఏంటి, అండ్ ఈ మూవీ మనని ఏ విధంగా ఆలోచింపజేస్తుంది అనేది దాని గురించి మనం మాట్లాడుకున్నాం. మూవీ రిలీజ్ అయ్యి 3-4 days అయింది. బట్ కొంచెం పండగ వినాయక చవితి ఉండడం వల్ల అండ్ వర్షాల వల్ల కొంత వర్క్ ఉండడం వల్ల నేను ఈ మూవీ అయితే ఫస్ట్లో చూడలేకపోయాను. నిన్న చూశాను సండే రోజు సంధ్యాలో ఆర్టిస్ట్ కసోడ్లో. అండ్ అక్కడికి మూవీ టీం కూడా వచ్చిందండి. ఆ వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో పెట్టినాను. ఒకసారి దాన్ని కూడా చూసేయండి. సక్సెస్ మీట్లో మూవీ టీం వచ్చింది నిన్న ఫస్ట్ షోకి. సో ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే హార్ట్ అనేది, గుండె అనేది ఒక ఉద్వేగంతో నిండిపోయింది. కొంచెం బాధ, కొంచెం సంతోషం, ఏదో రకమైన ఫీలింగ్తో నిండిపోయింది. అదేవిధంగా బ్రెయిన్ కూడా ఆలోచనతో నిండిపోయింది. కంపల్సరీగా ఆలోచిస్తాం, ఫైనల్గా రిలీజ్ అవుతాం. ఏం ఆలోచిస్తాం, ఏం రిలీజ్ అవుతాం అనేది ఫర్దర్గా రివ్యూలో చెప్పుకున్నాం. మీరైతే నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మర్చిపోదు భయ, కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబర్స్ నాకు చాలా అవసరం. నా ఛానల్ ఫర్దర్గా డెవలప్ కావాలంటే మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా అవసరం. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్. సరే, ఇప్పుడు మన మూవీలోకి వస్తే మెయిన్గా ఇది చాలా చిన్న స్టోరీ. స్టోరీ పరంగా చూస్తే మాత్రం చాలా చిన్న స్టోరీ, బట్ ఆలోచిస్తే మాత్రం చాలా పెద్ద స్టోరీ. ఇప్పుడు నేటి విద్యా వ్యవస్థనే ఒక సవాల్ ఇస్తుంది ఈ మూవీ అనేది. అసలు మన విద్యా విధానం ఎలా ఉంది, ఇది కరెక్ట్గా ఉందా లేదు, స్టూడెంట్స్కి మనం కరెక్ట్గా ఎడ్యుకేషన్ ఇస్తున్నామా లేదు, వాట్ ఈస్ ద ఎడ్యుకేషన్ మీనింగ్, అది ఈ క్వశ్చన్ మెయిన్గా ఈ మూవీ వేసేది. ఎడ్యుకేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఏదో క్లాస్లో టీచర్ చెప్పే క్వశ్చన్ని బట్టి కష్టపడి చదివి ఎగ్జామ్లు రాసి టాప్ మార్క్స్ తెచ్చుకొని టాప్ ర్యాంక్ తెచ్చుకుంటే అది నిజమైన ఎడ్యుకేషనా? అటువంటి వాళ్ళే స్టూడెంట్సా? లేదు, తక్కువ మార్కులు వచ్చి ఫెయిల్ అవుతూ ఉండేవాళ్ళు వీళ్ళు కూడా స్టూడెంట్స్ కాదా? ఎందుకంటే కొన్ని స్కూల్స్లో కొంతమంది టీచర్స్ ఈ థాట్లోనే ఉంటారు. అంటే బాగా చదివే స్టూడెంట్స్ వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారు. అస్సలు చదవకుండా ఫెయిల్ అయ్యే స్టూడెంట్స్ మాత్రం వాళ్ళు పట్టించుకోరు. పైపెచ్చు ఇంకా వాళ్ళని హేటెడ్ చేస్తుంటారు. దీనివల్ల ఆ పిల్లలు ఏమవుతుందంటే వాళ్ళకు ఒకవేళ ఎక్కడో ఒక మూల చదవాలి, మార్పులు తెచ్చుకో ఆలోచన ఉన్నా సరే ఈ బిహేవియర్ వల్ల వాళ్ళ మొత్తం ఆశ మొత్తం చచ్చిపోతుంది. నేను చదవలేనేమో అనే ఒక నమ్మకానికి వస్తున్నారు వాళ్ళు. ఆ భయంతోనే అస్సలు చదవలేకుండా. సో ఇది ఇప్పుడు ఉండే విద్యా వ్యవస్థ. మనం కేవలం క్వశ్చన్లు బట్టి పడ్డాం, కష్టపడ్డాం, స్పూన్ ఫీడింగ్, దీని మాత్రం ఈ విద్యా విధానం నడుస్తుంది. అసలు కరెక్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఏంటి, నిజంగా ఎడ్యుకేషన్ అంటే ఏంటి? చదవడం అంటే సింపుల్గా నేర్చుకోవడం, అది ఎప్పుడైనా ఎలాగైనా ఎక్కడైనా. ఇది ఈ మూవీ మనకు చెప్పే మెయిన్ ప్లాట్. చదవడం అంటే కేవలం ఏదో క్వశ్చన్లు బట్టి ఎగ్జామ్ రాయడం మాత్రమే కాదు, నేర్చుకోవడం, ఏదైనా ఒక విషయాన్ని స్పష్టంగా నేర్చుకోవడం. ఎందుకంటే నిజంగా సరే ఈ స్టోరీని చాలా సింపుల్గా ఒక స్టూడెంట్కి భయం, మ్యాథ్స్ అంటే మామూలు భయం కాదు, అసలు మ్యాథ్స్ రాదు నాకు అనే ఫీలింగ్లో ఉంటాడు. సో ఎప్పుడు జీరోనే వస్తుంది. అటువంటి స్టూడెంట్ని ఒక టీచర్ ఎలా ట్రీట్ చేస్తారు? వాడిని జీరో 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 అని చెప్పి వాడిని ఎలా తొక్కేస్తారు అంటే చదవడానికి అవకాశం లేకుండా కేవలం తను హేటర్ చేయడమే కాకుండా
క్లాస్లో పిల్లల్ని కూడా వాడికి ఫ్రెండ్స్ కాకుండా ఎలా చేస్తారు? దీనివల్ల ఆ స్టూడెంట్ మానసిక పరిస్థితి ఏంటి? ఎలా సఫర్ అయ్యాడు అనేదే ఈ కథాంశం. సో దీనివల్ల ఒక తల్లి తండ్రి ఎలా ఫీల్ అయ్యారు, ఎలా బాధపడ్డారు, ఎనీవే ఫైనల్ గా తల్లే ప్రథమ గురు అని ఆల్రెడీ మన పురాణాలు చెప్పింది. సో తల్లి ఒడే మొదటి బడి, ఇది కూడా ఈ మూవీలో ఒక పంచ్ లైన్. తల్లి ఒడే మొదటి బడి. సో ఒక తల్లి తన కొడుకు నిజంగా సాధించాలనుకుంటే ఎంతకైనా తెగిస్తుంది, ఎంత కష్టపడైనా సరే తన కొడుకుని ఆ స్థాయిలో చూడాలని ఆ స్థాయికి కష్టపడుతుంది. ఇది కూడా మనకు చాలా స్పష్టంగా చూపించాడు ఈ మూవీలో. సో ఇలా ఆలోచిస్తూ పోతే చాలా పాయింట్స్ ఉన్నాయి మూవీలో సింపుల్ గా. సో విద్యా విధానం సంబంధించిన మనం కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే యాజ్ ఎ లెక్చర్ గా నేను కూడా కొంచెం ఆలోచించాను. జనరల్ గా నా ఐడియాలజీ ఏంటంటే 90 మార్క్స్ తెచ్చుకున్న స్టూడెంట్కి మనం 95, 96 తెప్పడం అనేది పెద్ద గొప్పతనం కాదు. 0 మార్క్స్ 10 మార్క్స్ తెచ్చిన స్టూడెంట్కి ఏ రోజైతే అందరికీ మనం 36 తెప్పిస్తాం, 35 తెప్పిస్తాం, అప్పుడు మన టాలెంట్ అనేది బయటపడుతుంది. సో ఇది ప్రతి లెక్చరర్ ప్రతి టీచర్ ఆలోచించాలి కదా. క్లాస్ లో ఉన్న 60 మంది స్టూడెంట్స్ ఉంటే 60 మంది పాస్ అయ్యేటట్టు చేయడమే ఒక లెక్చర్ ప్రధాన లక్ష్యం. అంతేగాని 90 వచ్చే వాళ్ళకి 100 తెప్పడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. వాళ్ళు ఎలాగో చదువుతారు, ఎలాగో మార్కులు తెచ్చుకుంటారు. అది కాదు మనం చేస్తుంది. ఇలా అందరినీ పాస్ చేసి వాళ్ళకు నమ్మకం కలిగేది మెయిన్. కానీ ఇలా ఈ తెలివి తక్కువ అని ముద్రేసి, తెలివి తక్కువ కాదు, వాళ్ళు కష్టపడరు, ఆ భయం వల్ల కష్టపడరు. సో వీళ్ళు అడిగే కొన్ని క్వశ్చన్లు, మ్యాథ్స్ లో కొన్ని క్వశ్చన్లకి పెద్ద పెద్ద లెక్చర్లు కానీ టీచర్లు కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అటువంటి డౌట్లు కొంతమందికి వస్తాయి మ్యాథ్స్ లో. వీటిని క్లియర్ చేయడానికి ఎవరు లేరు. ఏదో ఫార్ములాలు బట్టి పట్టడం, ఎగ్జామ్ వచ్చి నిజమైన డౌట్లు క్లియర్ చేయడానికి అయితే ఎవరు లేరు. వాళ్ళకి డౌట్స్ కూడా క్లియర్ కావు. ఇది మన ఎడ్యుకేషన్ సిస్టమ్. సరే, ఇప్పుడు మూవీ విషయానికి వస్తే, ఈ మూవీ అంటే ఈ చిన్న స్టోరీ ప్లాట్తో ఆల్రెడీ మీకు చెప్పాను. మ్యాథ్స్ అంటే పరమ వీక్ అండ్ ఆ టీచర్కి పడుతుంది. ఆ టీచర్ క్యారెక్టర్లో మన ప్రియదర్శి చాలా బాగా చేశాడు. అంటే ఇంచుమించు చెప్పాలంటే కొంచెం ఒక సాడిస్టిక్ బిహేవియర్ ఉన్న ఒక టీచర్, అంటే తక్కువ మార్కులు వచ్చేవాళ్ళు మనుషులు కాదు అనే ఫీలింగ్ ఉన్న ఒక టీచర్. సో ఆ టీచర్ క్యారెక్టర్ మన ప్రియదర్శి చాలా అద్భుతంగా చేశాడు. అండ్ ఆ స్టూడెంట్ అరుణ్ దేవ్ అతని పేరు, అతను కూడా చాలా బాగా. నాకైతే కొంచెం తారే జమీన్ ప్యార్లో ఆ అబ్బాయి గుర్తొచ్చాడు నాకు. అంత బాగా చేశాడు ఆ తన క్యారెక్టర్ వరకు. ఆ క్యారెక్టర్ చూస్తే ఒకసారి మనకి ఏడుపు వస్తుంది ఆ అబ్బాయి చేసిన యాక్షన్కి. సో ప్రియదర్శి మీద భయంకర కోపం వస్తుంది. అంత బాగా ఇద్దరు పర్ఫామ్ చేశారు. మెయిన్ గా ఇదొక మధ్యతరగతి ఫ్యామిలీ. నివేద థామస్, విశ్వదేవ్, వాళ్ళకి ఇద్దరు పిల్లలు అరుణ్, వరుణ్. వీళ్ళంతా తిరుపతిలో ఒక మంచి ప్లేస్ లో, మనకి చూడడానికి కూడా కొంచెం ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ ప్లేస్లు. అండ్ చాలా ప్రశాంతంగా సినిమా చూస్తున్నంతసేపు ఏదో మన పక్కింటోళ్ళు, మన ఫ్యామిలీ, వాళ్ళ ప్రాబ్లం చూస్తున్నట్టే ఉంటుంది, కానీ ఏదో సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే ఉండదు. సో అలా ఉండే ఈ ఫ్యామిలీలో, హ్యాపీగా ఉండే ఫ్యామిలీలో మెయిన్ ప్రాబ్లం, ఆ పిల్లాడు మ్యాథ్స్ ఫెయిల్ అవుతూనే వస్తాడు. కంపల్సరీగా స్కూల్ డిస్మిస్ చేయాలి. స్కూల్ కాదు, బట్టి ఆ టీచరే డిస్మిస్ చేయాలనుకుంటాడు. కానీ ఒక చిన్న కండిషన్, ప్రిన్సిపాల్ మంచితనం వల్ల ఒక చిన్న కండిషన్, తను మ్యాథ్స్ లో పాస్ అయితే 35 తెచ్చుకుంటే ఈ స్కూల్లో చదవచ్చు అనే ఒక కండిషన్ పెడతాడు. ఆ ప్రిన్సిపాల్ క్యారెక్టర్ మన భాగ్యరాజా గారు చేశారు. తను ఆ క్యారెక్టర్ వరకు న్యాయం చేశాడు. అండ్ మెయిన్ గా ఈ 35 తెచ్చుకోవడానికి తను పడ్డ స్ట్రగుల్స్ ఏంటి, నిజంగా సాధించాడు. ఇది ఓన్లీ డీప్ గా ఆలోచిస్తే ఓన్లీ మ్యాథ్స్ లో 35 గురించి మాత్రమే కాదు, జీవితంలో కూడా నీకు నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంకి భయపడటం కాదు, దాన్ని ఎట్టయినా సరే గట్టిగా ఎదుర్కోవాలి అనే మోటివేషన్ మనం పిల్లలకి ఇవ్వాలి. అలా ఎవరైనా ఒక్కళ్ళు మోటివేట్ ఇచ్చేవాళ్ళు, ఎంకరేజ్ చేస్తుంటే కంపల్సరిగా వాళ్ళు ఏదైనా సాధిస్తారు. అది మెయిన్ సినిమా మోటో. ఎవరిచ్చినా ఇకపోయినా సరే ఖచ్చితంగా తన తల్లి మాత్రం, ఏ కొడుకు తల్లి అయినా సరే కంపల్సరీ తన కొడుకుని ఆ స్థాయిలో చూడడానికి ఎంతైనా మోటివేషన్ ఇస్తుంది. అలా ఇచ్చిన తల్లే నివేద థామస్. చాలా కష్టపడుతుంది తన కొడుకుని పాస్ చేయించడం కోసం. మెయిన్ గా తను కూడా 10th ఫెయిల్, కానీ తను కూడా మ్యాథ్స్ నేర్చుకొని కొడుకు పాస్ అయ్యేటట్టు చేస్తుంది. ఈ ప్రాసెస్ లో చాలా సమస్యలు ఎదుర్కొంటుంది. ఎలాగైనా సరే నా కొడుకు 35 తెచ్చుకోవాలి, మ్యాథ్స్ పాస్ కావాలి, అదే స్కూల్లో చదవాలనే ఒక దృఢ సంకల్పంతో, ఈవెన్ వాళ్ళ భర్తకు కూడా గొడవలు వస్తాయి, కానీ సరే మారకుండా అదే పని చేస్తుంది. సో ఫైనల్ గా 35 తెచ్చుకుంటాడు. అయితే అది క్లైమాక్స్. బట్ యాక్చువల్లీ ఇక్కడ 35 అనే దాన్ని చాలా సింపుల్ గా ఆలోచిస్తే, మ్యాథ్స్ లో 35 వచ్చింది, పాస్ అయ్యాడు, ఓకే, దట్ ఈస్ ఎండ్. కానీ కేవలం మ్యాథ్స్ లో 35 మాత్రమే కాదు,
జీవితంలో కూడా ఏదైనా సమస్య వస్తే ఒక కొడుక్కి కంపల్సరిగా తల్లి ఎప్పుడు ముందుంటుంది. ఆ కొడుకుని ఆ సమస్య నుంచి గట్టెక్కించడం కోసం లేదా ఆ సమస్యను సాధించడం కోసం ఎప్పుడూ ప్రోత్సహిస్తుంది. తల్లే ప్రథమ గురువు, ఈవెన్ దైవం. సో కాబట్టి ఇది మెయిన్ మూవీ ప్లాట్. కొంచెం మనం ఆలోచిస్తాం అండ్ కొంచెం హార్ట్ అనేది ఫ్లోట్ అవుతుంది కంపల్సరీ. డైలాగ్స్ అది చాలా బాగున్నాయి భయ. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఆ తిరుపతి ఆ పరిసరాలు కొంచెం బాగుంటాయి కాబట్టి చూడడానికి కూడా మనకు చాలా బాగుంది. చిత్తూరు స్లాంగ్ లో డైలాగ్స్ కానీ బాగానే ఉన్నాయి. డైలాగ్స్ అయితే మనకి వినడానికి కొన్ని మంచి డైలాగ్స్ పడ్డాయి. అండ్ గౌతమి గారు అండ్ కృష్ణతేజ వీళ్ళు కూడా మంచి క్యారెక్టర్ రోల్స్ లో ఉన్నారు. అయితే నాకున్న చిన్న డిసప్పాయింట్మెంట్ గౌతమి గారికి ఇంకొంచెం క్యారెక్టర్ ఇచ్చుంటే, ఆ క్యారెక్టర్ ఆర్క్ అనేది ఇంకా ఇచ్చుంటే కొంచెం ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఆ స్కూలు పిల్లలు ఆ పిల్లల బిహేవియర్ ఎలా ఉంటుంది, జస్ట్ 5th క్లాస్ ఆ పిల్లల బిహేవియర్ ఎలా ఉంటుంది ఇది చాలా నీట్ గా చూపించాడు. స్కూల్లో టీచర్ ఎలా ఉంటాడు, ఆ టీచర్ పరిస్థితి ఏంది అనేది చాలా నీట్ గా చూపించారు. సెకండ్ హాఫ్ లో అసలు కాదు స్టార్ట్ అవుతుంది. అంటే ఎమోషన్స్ అనేవి సెకండ్ హాఫ్ లో చాలా ఎక్కువ ఉంటాయి. ఆ ఎమోషన్స్ మనల్ని కూడా కదిలిస్తాయి. కంపల్సరీ థియేటర్లో కూర్చున్న మనం కూడా కంపల్సరీగా ఆలోచిస్తాం. బయటకు వచ్చేటప్పుడు ఆలోచిస్తూనే వస్తాం, రియలైజ్ కూడా అవుతాం. ఇదా ఎడ్యుకేషన్ సిస్టమ్. మనం కంపల్సరీగా మన పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళు సాధించేదంటే ఎంకరేజ్ చేయాలి. అప్పుడు వాళ్ళ జీవితంలో ఏదైనా సాధించగలరు అనే ఒక రియలైజేషన్ వస్తుంది. ఇంత మంచి సినిమా ఎప్పుడు పడితే అప్పుడు రాదు. కంపల్సరీ మీరు కూడా మీ ఫ్యామిలీతో పాటు మీ పిల్లలతో పాటు కంపల్సరీ మీరు చూడండి. డోంట్ మిస్ బై. ఇటువంటి మూవీస్ చాలా అరుదుగా వస్తాయి. ఈ కమర్షియల్ మూవీస్ రకరకాల మూవీస్ ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటాయి. కానీ ఈ మూవీ మాత్రం ఇటువంటి మూవీ మాత్రం చాలా అరుదుగా వస్తుంది. మనకి రిలీజ్ అయ్యే మూవీ కంపల్సరీగా చూడండి. ఇంకా ఈ నివేద థామస్ గురించి చెప్పుకోలేదు. నిజంగా భయ నివేద థామస్ చూస్తుంటే నాకు మాత్రం చేతులెత్తి అనమాట. అంత మంచిగా ఒక బ్రాహ్మణ కుటుంబం, నిజంగా ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక స్త్రీ ఎలా ఉంటుంది, తన కట్టు బొట్టు కానీ తన బిహేవియర్ కానీ అలాగే ఉంటుంది. అండ్ నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే టాలీవుడ్ నివేద థామస్ ని ఎందుకు అంత యూజ్ చేసుకోలేకపోయింది. మేబీ దానికి కారణం ఇంకో రీజన్ కూడా ఉండొచ్చు. తను మాక్సిమం ఎక్స్పోజింగ్ అండ్ ఆఫ్ న్యూడ్ షోలు తను ఎంకరేజ్ చేయడు. దానివల్ల తనకి ఛాన్సెస్ రాలేదేమో ఎక్కువ. ఎప్పుడో మనం వకీల్ సాబ్లో చూసాం, ఓన్లీ హీరో అండ్ ఓరియంటెడ్ క్యారెక్టర్ ఉంటే చేస్తున్నాము. అంతేగాని కేవలం హీరోయిన్లు అంటే మన సోకాల్డ్ కమర్షియల్ డైరెక్టర్స్ చెప్తారు. అది కూడా ఏంటి, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా హీరోయిన్ అంటే కేవలం స్కిన్ షోకి ఎక్స్పోజింగ్ కి దీని మాత్రమే ఉంటుంది. అండ్ హీరో వెనకబడి తిరగడానికి ఉంటుంది అనే ట్రెండ్ తనది కాదు. కాబట్టి తను కొంచెం టాలీవుడ్ కి దూరం అయిందేమో అనిపించింది నాకు. కానీ ఒక మంచి యాక్ట్రెస్ అయితే మనం పోగొట్టుకుంటాం. తనని ఫ్యూచర్ లో కూడా నిజంగా తనకంటూ క్యారెక్టర్ రాసి కంపల్సరీ ఇస్తే మాత్రం తను నిరూపించుకుంటుంది. ఆల్రెడీ ప్రూవ్డ్. బట్ తను యూజ్ చేసుకోవడానికి మన బాధ్యత. కంపల్సరీగా నివేద థామస్ ఈస్ అల్టిమేట్ ఇన్ దిస్ మూవీ. తనను చూస్తుంటే మాత్రం మనకి ఏదో ఒక క్యారెక్టర్ చూసినట్టు ఉండదు, మన సొంత అక్కనో చెల్లినో వీళ్ళని చూసినట్టే ఉంటుంది. అంత బాగా చేసింది. ఈవెన్ తన హస్బెండ్ చేసిన విశ్వదేవ్ కూడా బాగానే చేశాడు. అండ్ అభయ్ అండ్ అరుణ్ దేవ్ వీళ్ళిద్దరు తన పిల్లలు. అండ్ కిరణ్మయి ఆ క్యారెక్టర్ లో చేసిన ఒక అమ్మాయి అనన్య, తను కూడా చాలా బాగా చేసింది. ఫైనల్ గా ప్రతి క్యారెక్టర్ లిమిటెడ్ క్యారెక్టర్ తో అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు భయం, ఆలోచన కూడా ఇచ్చాడు. మనకి అన్లిమిటెడ్ ఆలోచనలు కూడా ఇచ్చాడు. సో ఈ మూవీ క్రెడిట్ అంతా ఇట్స్ గో టు నందకిషోర్ యమాని ద డైరెక్టర్ అండ్ రాణా నివేద థామస్. వీళ్ళందరికీ ఒక్కసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ థ్యాంక్ యూ. దిస్ ఇస్ బ్రీఫ్ రివ్యూ అబౌట్ 35. చిన్న కథ కాదు, కొంచెం పెద్ద కథే. థ్యాంక్ యూ. దిస్ ఇస్ పవన్ సైనింగ్ ఆఫ్.